గారు సురేఖమ్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడ దర్శనానికి వచ్చినటువంటి మన ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, స్థానిక శాసనసభ్యురాలు మరియు మంత్రివర్యులు సీతక్క గారికి, మరియు పొంగులేటి సీనన్నకు, వేం నరేందర్ అన్నకు, వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, అదేవిధంగా కలెక్టరు, ఇతర అధికారులందరికీ, పత్రికా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మరి తెలంగాణలోనే అతిపెద్ద జాతర అయినటువంటి ఈ జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉండేది. అప్పుడు మామూలుగా వచ్చిన జనం రాను రాను ఈ యొక్క అమ్మవార్ల మీద భక్తి అయితేనేమి, నమ్మకం అయితేనేమి, విశ్వాసం అయితేనేమి చాలా ఎక్కువ సంఖ్యలో రావడం స్టార్ట్ చేశారు. మరి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి దాదాపు ఒక 50 లక్షల మంది అయినా కూడా భక్తులు పెరిగి ఉంటారు. ప్రతిసారి సీతక్క ఇక్కడ ఎంతో కష్టపడి దాదాపు 10-15 రోజులు ఇక్కడే ఉండి జాతర ఏర్పాట్లు చేసుకొని భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడడమే కాకుండా వచ్చిన ముఖ్య అతిథులనందరినీ కూడా పేరు పేరున కూడా దర్శనం దగ్గరికి తీసుకెళ్ళి వారికి మరి మంచి మర్యాదలు చేసి భోజనం పెట్టించి పంపించి మరి వాళ్ళందరినీ కూడా సంతృప్తి పరిచేటువంటి వ్యక్తిత్వం ఆమెది. అదేవిధంగా ఈసారి అధికారులు కూడా చాలా తపన పడ్డారు, కష్టపడ్డారు. ఎక్కడ ఏ చిన్న ముళ్ళు కూడా ప్రజలకు నాటకూడదు. ముఖ్యంగా ఇది అడవి ప్రాంతం. ఇక్కడ కొన్ని ఎకరాల అడవి ఉంటుంది, అయినా కూడా ఒక చిన్న చీమ కూడా కుట్టదు వచ్చిన భక్తుల కంటే. ఆ అమ్మవార్ల మహిమ ఏంటో అక్కడే అర్థమవుతూ ఉంది. సీతక్క చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు అడగంగానే ఒక మాట కూడా మాట్లాడకుండా 110 కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా అభివృద్ధికి ఏం కావాలన్నా కూడా నా వంతు సహకారం అందిస్తాను, ఎక్కడా కూడా తక్కువ చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, చాలామంది నాకు ఈ జాతరకు కూడా సంబంధం అని అనుకుంటారు. నేను ఒక దేవాదాయ శాఖ మంత్రిని మాత్రమే. మా డిపార్ట్మెంట్ నుంచి మేము చేసేటువంటి కార్యక్రమాలు, మేము పోస్టర్స్ రిలీజ్ అయితేనేమి, లేకపోతే కొన్ని వెబ్సైట్లు ఓపెన్ చేయడం అయితేనేమి, ప్రచారం చేయడం అటువంటివన్నీ చేస్తాము. కానీ 100% కూడా ఈ జాతర ఐటీడీఏ కంట్రోల్లోనే ఉంటుంది, ఐటీడీఏ వాళ్ళే చేపడతారు. కాబట్టి ఫస్ట్ మీటింగ్ నేను అటెండ్ అయిన తర్వాత వాళ్ళతో ఫాలోఅప్లో ఉండి ఈ మీటింగ్ని చూసుకోవడం జరిగింది. ఇంత లోపల కొంత హెల్త్ ప్రాబ్లం రావడం వలన రాలేకపోయాను. అయినా కూడా మరి ప్రజలందరూ కూడా మంచి సమయానికి వచ్చి ఈ దర్శనం చేసుకొని చాలా సంతోషంగా మరి సుఖంగా వెనక్కి వెళ్తున్నందుకు వాళ్ళందరికీ కూడా నా ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.